హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చుట్కీ పప్ప ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బోండా రెసిపీ అండి. నాకైతే బోండా రౌండ్గా రాదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాం. ఇప్పుడు నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగు ఉండలు లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకొని పిండిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని అలా నేను బీట్ చేస్తున్నట్టు బీట్ చేస్తూ ఉండాలి. అలా బీట్ చేస్తేనే ఉండలు అనేవి లేకుండా మంచిగా పిండి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను పైన. ఇప్పుడు మనం చట్నీకి కొన్ని పల్లీలు, కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని నేను కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అవైతే ఫ్రై అయిపోయినాయి. అందులోకి 2 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ముకుడు తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ముందే కలిపెట్టుకున్న బోండా పిండిని కూడా మంచిగా మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని బోండాలు వేసేసుకోవడమే. అవి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి బోండాలు అనేవి. అప్పుడే లోపల పిండి కూడా మంచిగా కాలుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మంచిగా బోండాలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇప్పుడు మన బోండాలు అయితే మంచిగా కాలేయండి. ఇప్పుడు పక్కన ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.